జరుగుతూ ఉంటే ట్రంప్ ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే హమాస్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఉంటే దానిలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ భారత్ పాకిస్తాన్ల మధ్య ఇంత ఉద్రిక్త వాతావరణం ఉంటే మాత్రం అమెరికా అంటోంది దిస్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి. ట్రంప్ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు, ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు, ఏమి జరగనట్టుగా ఏమి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కారణం ఏంటి సార్? అంటే పూర్తి సైలెంట్గా కూడా లేరు. మార్క్ రూబియో ఫారిన్ మినిస్టర్తో మన జయశంకర్తో మాట్లాడాడు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు. కానీ మీరు అన్న తేడా అయితే ఉంది, అంటే నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని. దీనికి మొదటి కారణం ఏంటంటే, మీరు ఉక్రెయిన్ వార్ తీసుకుంటే ఉక్రెయిన్ ఇది అమెరికన్ అలై. అమెరికా యూరప్ మద్దతుతోనే ఉక్రెయిన్ రష్యాతో పోరాడింది. రష్యా ఇది అమెరికన్ ఎనిమీ, అంటే తన మిత్రుడు తన శత్రువు మధ్య జరిగిన యుద్ధంలో సహజంగానే ఉంటారుగా. సో తన మిత్రుడు శత్రువు మధ్య యుద్ధంలో అమెరికా మిత్రుడి పక్షాన ఉంది. ఇజ్రాయెల్ హమాస్, అమెరికాకి ఇజ్రాయెల్ మిత్రదేశం, హమాస్ శత్రువు. సో సహజంగానే ఇజ్రాయెల్ వైపే ఉంటుంది కదా. సో అందువల్ల ఈ రెండు ఇట్లో అమెరికన్కు డైరెక్ట్ స్టేక్స్ ఉన్నాయి. తమ మిత్రులు అంటే యుద్ధము జరపాలన్నా యుద్ధం ఆగాలన్నా ఇట్ ఇంపాక్ట్స్ తమ అలైస్. ఇప్పుడు మీరు ఉక్రెయిన్ వార్ ఇట్ ఇంపాక్ట్స్ అమెరికన్ అలైస్ యూరప్. మీకు వెస్ట్ ఏషియా వార్స్ ఇట్ ఇంపాక్ట్స్ అమెరికన్ అలై ఇజ్రాయెల్. ఇక్కడికి వచ్చే వరకు అమెరికాకు ఒకరు అలై ఒకరు ఎనిమీ కాదు. ఇండియా అలై, పాకిస్తాన్ కూడా అలై. ఇది మొదటి డిఫరెన్స్. సో పాకిస్తాన్ మిత్రదేశమే, ఇండియా మిత్రదేశమే. అందుకే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమంటున్నాడు, మేము ఆయుధాలు వదిలేయమని ఇండియాకి చెప్పలేం, ఆయుధాలు వదిలేయమని పాకిస్తాన్ చెప్పలేమంటున్నాడు. సో వాస్తవంగా పాకిస్తాన్ చెప్పొచ్చు, కానీ చెప్పదలుచుకోలేదు వాళ్ళు. సో రెండింటినీ అలైజ్గానే చూస్తున్నారు. పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాల ప్యాకేజీలు ఇస్తున్నారు, ఇండియాకి F-35 యుద్ధ విమానాలు అమ్ముతున్నారు. రెండు పనులు చేస్తున్నారు కదా. సో అందువల్ల రెండు అలైస్ మధ్య జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ కారు. ఇప్పుడు మనకే తెలిసిన ఇద్దరు మిత్రుల మధ్య పంచాయతీ అనుకోండి, మనం ఏం చేస్తాం, కాస్తంత దూరమే ఉంటాం. ఎందుకంటే ఎందుకు ఇద్దరు ఫ్రెండ్సే కదా మనకు. ఏమో వాళ్ళంతా వాళ్ళే అడ్జస్ట్ కాకపోతారా చూద్దాంలే, లేకుంటే ఇద్దరికి సుభాషితాలు చెప్దాం, ఎందుకయ్యా కొట్లాడుకుంటారు మీరంతా, మనమంతా ఫ్రెండ్స్ కదా అని. కానీ మన ఎనిమి మన ఫ్రెండ్ కొట్లాడుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు మన రియాక్షన్ ఎటుంటుంది, క్లియర్గా మన ఫ్రెండ్ వైపు ఉంటుంది, మన ఎనిమి వైపు ఉండదు. సో అందువల్ల ఇది కూడా అంతే, వ్యక్తుల మధ్య ఎలా ఉంటుందో దేశాల మధ్య కూడా అలాగే ఉంటుంది. అమెరికా పాకిస్తాన్ ఇండియాని ఒకే రకంగా చూస్తుంది. రెండవది అమెరికన్ ఫారిన్ పాలసీలోనే డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు దీన్ని. అంటే రెండు దేశాలను తనకు అనుకూలంగా ఉంచుకోవాలన్నది అమెరికా ప్రయత్నం. రెండు దేశాలని తన గ్రిప్లో ఉండాలనేది తన అంచనా. ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికాకి ఇండియా అవసరము, ఈ ప్రాంతంలో స్ట్రాటజిక్గా పాకిస్తాన్ అవసరం. అందులో పాకిస్తాన్ వదిలేస్తే చైనాతో పోతుందన్న అనుమానం కూడా అమెరికాకు ఉంది. సో అందువల్ల ఆ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్లో భాగం రెండవది. ఇక మూడవది ఏంటంటే ఒక రకంగా వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ కూడా 3 ఏళ్ళు అయింది, ఇజ్రాయెల్ వార్ కూడా మీకు గడిచింది. ఇది స్టార్ట్ అయ్యి పహల్గామ్ April 22 స్టార్ట్ అయింది. 7th మన రియాక్షన్ మొదలైంది. 3 రోజులైంది కదా. అందుకే మీకు ట్రంప్ బ్యాటర్లో కూడా ఇది కనబడుతుంది, వాళ్ళే ఆగుతారంటున్నాడు. ఇది కొంతకాలం నడిస్తే తర్వాత వాళ్ళే ఆగుతారులే అంటున్నాడు. అంటే ఇండికేషన్ ఏంటి, బహుశా వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ ఉండవచ్చు. సో అందువల్ల కూడా మీకు అమెరికా కాస్త వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందువల్ల నాలుగవది ఏంటి అంటే, అక్కడ మీరు గమనిస్తే అమెరికా జోక్యాన్ని కోరుకుంటున్నారు, ఇక్కడ అమెరికా జోక్యాన్ని మనం కోరుకోవడం లేదు. మీరు అక్కడ చూడండి, ఉక్రెయిన్ అమెరికా జోక్యం కోరుకుంటుంది, మీరు ఇజ్రాయిల్ అమెరికా జోక్యం కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఇండియా అమెరికా జోక్యాన్ని కోరుకోవడం లేదు. మనం ఏం మీడియేట్ చేయండి అని పాకిస్తాన్ ఏమైనా అడుగుతుంది, కానీ ఇండియా అడగడం లేదు. సో అందువల్ల కూడా అమెరికా కూడా తెలుసు, ఒకవేళ తాను జోక్యం చేసుకుంటే ఇండియా రిజెక్ట్ చేస్తుంది, ఇండియా అంగీకరించు, ఇండియా ఇస్ నాట్ ఇజ్రాయిల్, ఇండియా ఇస్ నాట్ ఉక్రెయిన్. సో అందువల్ల మనం రిజెక్ట్ చేస్తామని కూడా తెలుసు వాళ్ళకు. సో అందువల్ల ఏ కంట్రీ, అందులో పవర్ఫుల్ నేషన్స్ ఎప్పుడు కూడా సో తనకు తన వల్లమాలిన పని చేయరు. అంటే వాడు అబాస్పాలు కాడు, ఇక్కడికి వచ్చి ఎవడు పట్టించుకోకపోతే ఇంకెక్కువ అబాస్పాలు అవుతారు కదా. అందువల్ల వాడు ఫెయిల్ కావడానికి కోరుకోడు కదా. అమెరికన్ డిప్లొమసీ ఫెయిల్ కావాలని అమెరికా కోరుకోదు.
అందువల్ల అమెరికా నోస్ ద లిమిటేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ డిప్లొమసీ. అందువల్ల ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యి ఆపు అన్నా ఇండియా ఆపదు. పాకిస్తాన్ తన క్లయింట్ నేషన్ అయినా పాకిస్తాన్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ తనకు తాలిబాన్ విషయంలో ఎలా రియాక్ట్ అయింది, తాలిబాన్ను సృష్టించిన పాకిస్తానే అమెరికాతో కలిసి తాలిబాన్పై యుద్ధం చేసింది. అదే సమయంలో బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది, తాలిబాన్లకు కూడా ఆశ్రయం ఇచ్చింది. చైనాతో అమెరికాతో కలిసి ఉంటూ చైనాతో కూడా కలిసి ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్ అనేది ఒక మావరిక్ నేషన్. అందువల్ల ఇండియా అనేది ఒక స్ట్రాంగ్ పవర్ కనుక ఇక్కడ ఎంటర్ అయ్యి వాడిని కంట్రోల్ చేయలేము. వాడొక పిచ్చోడు, చెప్పిన మాట వినడు. భారతదేశమేమో అసలు మాకు చెప్పాల్సిన అవసరమే లేదనే దేశం. ఏం చేయాలి అమెరికా ఎంటర్ అయ్యి ఇందులో? సో వాడేమో చెప్పని మాట ఈయనని మిచ్చువస్ కిడ్, ఇండియా ఏమో మచ్యూర్డ్ కిడ్. అమెరికా చెప్పాల్సిన అవసరం లేదు మాకంటున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి తన డిప్లొమసీ యొక్క ఘోర ఫెయిల్యూర్గా ప్రపంచం ముందు ఉంచడం అమెరికాకి ఇష్టం ఉంటుందా? ఆల్రెడీ యుక్రెయిన్లో అమెరికన్ డిప్లొమసీ ఏమీ రిజల్ట్ రాలే ఇంకా ఇప్పటికీ కూడా ట్రంప్ డిప్లొమసీ. మీరు ఇజ్రాయెల్ గాజాలో కూడా ట్రంప్ డిప్లొమసీ ఏం సొల్యూషన్ ఇస్తలేదు. ఆ 2 యుద్ధాలు కూడా ఆపుతాను, 24 గంటల్లో ఆపుతాను ట్రంప్ మొదలయ్యాడు. బట్ ట్రంప్ డిప్లొమసీ అక్కడ కూడా రిజల్ట్ ఇవ్వలేదు. అందువల్ల ఇక్కడ ఎంటర్ అయ్యి ట్రంప్ తన ఫెయిల్యూర్ను కోరుకోడు కనుక, సో ట్రంప్ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ కనుక తనకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. రైట్ సార్. ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు నాగేశ్వర్ గారు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ సోమవారం కలుద్దాం.